రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు. తద్వారా వాహన యజమానులకు మరమ్మతుల ఖర్చులు తగ్గాయన్నారు. ఆటో డ్రైవర్లపై భారం పడకుండా గ్రీన్ ట్యాక్స్ తగ్గించామన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసి గంజాయి వాడకాన్ని తగ్గించామన్నారు. బడ్జెట్లో 60% పైగా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర సమిష్టి కృషితో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళల్లో చేపడుతున్నామన్నారు. ఆటో డ్రైవర్లకు విశ్రాంతి కోసం అక్కడక్కడ గదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రమాద, జీవిత బీమా ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 ఇస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మాభిమానంతో వ్యవహరిస్తూ మహిళలకు గౌరవం అందించాలన్నారు. శనివారం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. జీవన రథసారథులైనటువంటి నా ఆటో కార్మికులందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఒక ఎక్స్పీరియన్స్ ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకువెళ్తారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక సేఫ్గా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా గమ్యానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు. అయితే మీరు అందరూ అడగొచ్చు, ఈరోజు గవర్నమెంట్ 15,000 రూపాయలు ఇస్తూ ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయి. ఇందాక మొదటిది గాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు, ఈ రోజు రోడ్లు ఉన్నాయి. మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది? 20,000 రూపాయలు ఉండింది. అంటే మీకు 10,000 ఇచ్చి 20,000 ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని 3,000 రూపాయలకి తగ్గించారు. ఇది వాస్తవమా కాదా? అంటే ఆ 17,000 అక్కడ మీకు సేవ్ అయింది, మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కాకుండా, ఇది నాకు కూడా తెలియదు వాస్తవం కాదో మీరే చెప్పాలి, మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఎక్కడైతే లైసెన్స్ రెన్యూవల్స్ ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు, కానీ అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు, పడనివ్వం కూడా. అదేవిధంగా ఇంతకు ముందు విచ్చలవిడిగా గంజాయి తోటి ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది. 100% చేసామని చెప్పాం, కానీ 70-80% గంజాయి వాడకాన్ని తగ్గించాం. అంటే మీకు యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ తగ్గేటువంటి పరిస్థితి. మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువుకోవడానికి తల్లికి వందనం రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు. అప్పటికి ఇప్పటికీ తేడా